హలో, వెల్కమ్ బ్యాక్ టు Sumantv. మనం లాస్ట్ వీడియోలో పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ చూసాం కదా. ఇవాళ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ కూడా సేమ్ 4 టైప్స్: సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవాళ ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, ప్రతి టెన్స్ లో 4 ఫార్మ్స్ ఉంటాయని చెప్పాను. సేమ్ అలాగే ఫ్యూచర్ టెన్స్ లో కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 4 ఫార్మ్స్ ఏంటో మీకు ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్ చదివితే అర్థమైపోయి ఉంటుంది. సో ఫ్యూచర్ టెన్స్ లో కూడా అలాగే 4 ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 4 ఫార్మ్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ ఫార్మ్. పాజిటివ్ ఫార్మ్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? విల్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఒరిజినల్ వర్బ్. విల్ అనేది ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే యాక్చువల్ వర్బ్. యాక్చువల్ వర్బ్ కి విల్ యాడ్ చేసి, సబ్జెక్ట్ తర్వాత విల్ యాడ్ చేసి, బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే వర్బ్ యాడ్ చేసి, ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది? ఫ్యూచర్ టెన్స్ ఇన్ అ పాజిటివ్ ఫార్మ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ రీడ్ ది న్యూస్ పేపర్ ఫ్రమ్ టుమారో. ఇక్కడ చూసినట్లయితే ఐ సబ్జెక్ట్, విల్ అనేది మనం ఏమనుకున్నాం? హెల్పింగ్ వర్బ్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే వర్బ్, ది న్యూస్ పేపర్ ఫ్రమ్ టుమారో. ఇదంతా ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఇది టుమారో అనేది ఏం చెప్తుంది మనకి? ఇక్కడ ఫ్యూచర్ ని చెప్తుంది. టుమారో అంటే ఏంటి? రేపు. ఇవాళ ఏం జరుగుతుందో మనకు తెలియదు. టుమారోనే సగం ఫ్యూచర్ ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇది ఫ్యూచర్ ని ఇండికేట్ చేసే సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది అని ఎలా చెప్తున్నాము? లైక్ విత్ ది హెల్ప్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, వితౌట్ ఎనీథింగ్, జస్ట్ సింపులెస్ట్ ఫార్మ్ లో ఉంది కాబట్టి అది కూడా ఫ్యూచర్ టెన్స్ లో. నెక్స్ట్ పాజిటివ్ ఫార్మ్ లో ఉంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ ద పాజిటివ్ ఫార్మ్ అవుతుంది. సేమ్ అలాగే నెగిటివ్ ఫార్మ్ ఎలా ఉంటుందో చూద్దాం. నెగిటివ్ ఫార్మ్ కి పాజిటివ్ ఫార్మ్ కి డిఫరెన్స్ ఏముండదని నేను ఆల్రెడీ చెప్పాను. సేమ్ అలాగే సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ ప్లస్ ఓంట్. ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టే నాట్ అనే వర్డ్ నెగిటివ్ ఫార్మ్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ నాట్ యాడ్ చేయడం వల్ల ఈ పాజిటివ్ లో ఉన్న సెంటెన్స్ ఏమవుతుంది? నెగిటివ్ సెంటెన్స్ గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ నాట్ రీడ్ ది న్యూస్ పేపర్ ఫ్రమ్ టుమారో. విల్ నాట్, ఇక్కడ విల్ నాట్ వాడడం వల్ల ఏమైంది? ఈ సెంటెన్స్ అంతా నెగిటివ్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిపోయింది. పాజిటివ్ ఫామ్ లో ఉన్న సెంటెన్స్ నెగిటివ్ ఫామ్ లోకి ఎందుకు కన్వర్ట్ అయింది? నాట్ వాడడం వల్ల కన్వర్ట్ అయింది. సేమ్ అలాగే ఓంట్ కూడా వాడచ్చు. విల్ నాట్ ని ఓంట్ లాగా కూడా రాయొచ్చు. సో అదే ఇక్కడ చూద్దాం. ఐ ఓంట్ రీడ్ ది న్యూస్ పేపర్ ఫ్రమ్ టుమారో. లైక్ వైజ్ ఇక్కడ ఇది ఒకటే. వోంట్ అనేది దీని యొక్క సింపులెస్ట్ ఫామ్. సో వోంట్ అనే వర్డ్ వాడాము. ఇది నాట్ అనే వర్డ్ పెట్టడం వల్ల ఈ సెంటెన్స్ ఏమైంది? నెగిటివ్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోయింది. పాజిటివ్ ఫామ్ లో ఉండే సెంటెన్స్ నెగిటివ్ ఫామ్ లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ టుమారో అనేది ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సింపులెస్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇదేమవుతుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విత్ ద నెగిటివ్ ఫామ్. సేమ్ అలాగే ఇంట్రాగేటివ్ ఫామ్ చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పినట్టే క్వశ్చనింగ్ వర్డే ఉండవసరం లేదు. ఎనీ వర్డ్ విచ్ ఫార్మ్స్ ఎ సెంటెన్స్ ఇన్ ఎ క్వశ్చన్. ఈ వర్డ్ పెట్టడం వల్ల ఈ సెంటెన్స్ అంతా క్వశ్చన్ లా మారిపోతాయి. అంటే సబ్జెక్ట్ కి ముందు ఒక వర్డ్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది? క్వశ్చనింగ్ సెంటెన్స్ అయిపోతుంది. సేమ్ పాజిటివ్ ఫామ్ కి ఎలా ఉందో అలానే ఉండిద్ది. బట్ సబ్జెక్ట్ కి ముందు విల్ పెడదాం. ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ కి తర్వాత హెల్పింగ్ వర్బ్ వాడాము. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తోనే సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అలానే ఉంటుంది, ఆబ్జెక్ట్ అలానే ఉంటుంది. చూస్తే విల్ ఐ రీడ్ ది న్యూస్ పేపర్. విల్ అనేది ఇక్కడ ఫస్ట్ ఉండాలని చెప్పాను. ఎందుకు? ఇంట్రాగేటివ్ ఫామ్ లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి. ఐ అనేది సబ్జెక్ట్ కి ముందు విల్ ఉంది. సో ఈ విల్ ఉండడం వల్ల ఇది ఏ ఫామ్ లో కన్వర్ట్ అయిపోయింది? ఇంట్రాగేటివ్ ఫామ్ అంటే క్వశ్చనింగ్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు దీని హెల్ప్ తోనే నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఫామ్ చూద్దాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఫామ్ ఏంటంటే, యాజ్ వి డిస్కస్డ్, పాజిటివ్ కి నెగిటివ్ తేడా ఏంటి? నాట్ పెట్టుకోవడం. సేమ్ అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ కి పాజిటివ్ ఇంట్రాగేటివ్ కి తేడా ఏంటంటే నాట్. ఈ నాట్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది నెగిటివ్ ఇంట్రోగేటివ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. విల్ ఐ నాట్. విల్ సబ్జెక్ట్ కి ముందు విల్ ఉంది. సబ్జెక్ట్ కి ముందు విల్ ఉండాలి. లైక్ వైజ్ సబ్జెక్ట్ కి ముందు విల్ ఉంది. నెగిటివ్ ఫామ్ లోకి ఉండాలి కాబట్టి నాట్. సబ్జెక్ట్ తర్వాత అయినా ఉండొచ్చు, సబ్జెక్ట్ కి ముందైనా ఉండొచ్చు నాట్ అనేది. బట్ నాట్ అనేది కంపల్సరీ దేంట్లో? నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో. నెక్స్ట్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రీడ్. బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అలాగే ఉంది, రీడ్ అనే వర్బ్. నెక్స్ట్ మిగతాదంతా ఆబ్జెక్ట్. ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తూ నెగిటివ్ ఇంట్రోగేటివ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇదేమవుతుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్. లైక్ వైజ్ విల్ సబ్జెక్ట్ తర్వాత అయినా నాట్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. సబ్జెక్ట్ కి ముందైనా నాట్ పెట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఓంట్. ఇలా ఓంట్ అని రాయడం వల్ల సబ్జెక్ట్ కి ముందే నాట్ రాసేసాను. అలా అయినా రాసినా ఇలా రాసినా ఇది నెగిటివ్ ఫామ్ లోనే ఉంటుంది. సో
ఇంట్రాగేటివ్కి నెగిటివ్ ఇంట్రాగేటివ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ విల్ సబ్జెక్ట్కి ముందే రాస్తాం, ఇక్కడ సబ్జెక్ట్కి ముందే విల్ రాస్తాం. బట్ ద చేంజ్ ఈజ్ ఓంట్. ఇక్కడ నాట్ అనేది రాయడం వల్ల ఇది నెగిటివ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది, ఇది పాజిటివ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఇందాక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూసాం కదా, ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా 4 ఫార్మ్స్లో ఉంటుంది యాజ్ వి టోల్డ్ బిఫోర్. సేమ్ అలాగే పాజిటివ్, నెగిటివ్, ఇంట్రోగేటివ్, నెగిటివ్ ఇంట్రోగేటివ్. ఫస్ట్ పాజిటివ్ చూద్దాం. పాజిటివ్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కంటే? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ విల్ బి. ఇందాక సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏమనుకున్నాము? హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? విల్ ఉంటుంది. అదే ఇక్కడైతే హెల్పింగ్ వర్బ్ విల్ బి అవుతుంది. అక్కడ విల్ అయితే ఇక్కడ విల్ బి, ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి కాబట్టి విల్ బి. అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. చూసినట్లయితే పవన్ విల్ బి. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటంటే వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో కంటిన్యూస్గా ఉంటే అది పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. చూస్తే పవన్ విల్ బి పర్ఫార్మింగ్ అట్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇన్ ఆస్ట్రేలియా. ఇక్కడ పవన్ అనేది ఏంటి? సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, విల్ బి అనేది. అదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బి అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మింగ్ పాస్ట్ పార్టిసిపుల్ ఎట్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్ సే ఆబ్జెక్ట్. ఇదంతా ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ హెల్ప్ తోనే ఈ సెంటెన్సెస్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? విల్ బి అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఏమవుతుంది? విల్ బి పర్ఫార్మింగ్ అట్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇన్ ఆస్ట్రేలియా. అర్థమైంది కదా. సేమ్ ఇలాగే ఇప్పుడు నెగిటివ్ ఫామ్ చూద్దాం. నెగిటివ్ ఫామ్కి పాజిటివ్ ఫామ్కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పాను? నాట్, ఓంట్. నాట్ అనేది నెగిటివ్ ఫామ్ని ఇండికేట్ చేస్తుంది. అలా ఎగ్జాంపుల్ చూసినట్లయితే పవన్ విల్ నాట్ బి పర్ఫార్మింగ్ ఎట్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇన్ ఆస్ట్రేలియా. విల్ నాట్ బి, ఇక్కడ విల్ నాట్ ప్లేస్లో ఓంట్ కూడా రాయొచ్చు. విల్ నాట్ ప్లేస్లో ఓంట్ కూడా రాయొచ్చు. లైక్ పాజిటివ్ ఫామ్లో ఉన్న దీన్ని నెగిటివ్ ఫామ్లో కన్వర్ట్ అవ్వడం కోసం నాట్ అనే వర్డ్ కానీ ఓంట్ అనే వర్డ్ లైక్ షార్ట్ ఫామ్ ఆఫ్ విల్ నాట్ వాడినట్లయితే ఏమవుతుంది? ఈ పాజిటివ్ ఫామ్లో ఉన్న సెంటెన్స్ నెగిటివ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్. ఈ సెంటెన్స్ ఎలా ఉంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్. సేమ్ అలాగే ఇంట్రోగేటివ్ చూద్దాం. ఇంటరోగేటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్ ఇంటరోగేటివ్కి స్ట్రక్చర్ సేమే, కానీ వాటి యొక్క ప్లేస్మెంట్స్ మారుతాయి. ఇక్కడ చూస్తే ఇంటరోగేటివ్కి సబ్జెక్ట్కి ముందు విల్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి ఇంటరోగేటివ్ సెంటెన్స్ రాసినా యాజ్ వీ థాట్ బిఫోర్ క్వశ్చనింగ్ వర్డ్ కానీ ఏమన్నా వర్డ్ కానీ సబ్జెక్ట్కి ముందు కనుక వస్తే అవేమవుతాయి? ఇంటరోగేటివ్ ఫామ్స్లో కన్వర్ట్ అయిపోతాయి. ఇక్కడ చూసినట్లయితే విల్ తర్వాత సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్కి ముందు విల్ వచ్చింది. విల్ బి హెల్పింగ్ వర్బ్ ఏమనుకున్నాం మనం? విల్ బి అనుకున్నాం. ఆ విల్ బి అనేది సబ్జెక్ట్కి ముందు విల్ తర్వాత బి, యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇంకా పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సేమ్ ఇదే స్ట్రక్చర్కి ఏమవుతుంది అంటే పాజిటివ్ స్ట్రక్చర్, ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ విల్ అనేది సబ్జెక్ట్కి ముందు, ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్కి తర్వాత విల్ బి అనేది వచ్చింది. అదే చిన్న డిఫరెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. విల్ పవన్ బీ పర్ఫార్మింగ్ ఎట్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇన్ ఆస్ట్రేలియా. విల్ పవన్ అనగానే మీకు అర్థమైపోతుంది అక్కడ క్వశ్చన్ అడుగుతున్నాము అని. విల్ బీ ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో ఇదేమవుతుంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకు? ఆ ఈవెంట్ ఫ్యూచర్లో జరిగేది. ఆ ఫ్యూచర్లో జరిగే ఈవెంట్ని కంటిన్యూస్ ఫామ్లో ఉంది కాబట్టి ఇదేమవుతుంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ద ఇంట్రోగేటివ్ ఫామ్. ఎందుకు? సబ్జెక్ట్కి ముందు విల్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? ఇంటరోగేటివ్ ఫామ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సేమ్ ఇదే నెగిటివ్ ఇంట్రోగేటివ్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటంటే నాట్. ఈ నాట్ అనేది పెట్టడం వల్ల ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఉన్నది నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్లోకి మారిపోతుంది. సేమ్ సబ్జెక్ట్కి ముందే విల్ వస్తుంది, తర్వాత నాట్ వస్తుంది, తర్వాత బి వస్తుంది. ఈ నాట్ అనేది సబ్జెక్ట్కి ముందైనా పెట్టుకోవచ్చు, సబ్జెక్ట్కి తర్వాత అయినా పెట్టుకోవచ్చు. లైక్ ఈ స్ట్రక్చర్ లాగా. నాట్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ ఎక్కడ పెట్టుకోవాలి, దాని ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ కాదు, బట్ నాట్ ఈజ్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్కి ముందు విల్ పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే అది ఇంట్రోగేటివ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. దాన్ని నెగిటివ్లో కన్వర్ట్ చేయాలంటే నాట్ అనే వర్డ్ కావాలి. ఈ నాట్ అనే వర్డ్, విల్ అనే వర్డ్ ఎక్కడ ఎలా ప్లేస్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ స్ట్రక్చర్లో రాసిన రెండు నెగిటివ్ ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్సే. బట్ ఏం తెలియాలి మనకి? సబ్జెక్ట్కి ముందు విల్ రాయాలి, సబ్జెక్ట్కి తర్వాత కానీ సబ్జెక్ట్కి ముందు కానీ నాట్ రాయొచ్చు, కానీ నాట్ ఈస్ కంపల్సరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. విల్ పవన్ నాట్ బి పర్ఫార్మింగ్ ఎట్ ద ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇన్ ఆస్ట్రేలియా.
విల్ పవన్, ఇక్కడే మనకి సగం క్వశ్చన్ అయిపోతుంది, క్వశ్చన్ అని అర్థం అవుతుంది. సేమ్ అలాగే నాట్, ఈ నాట్ ఎందుకు పెట్టాము, నెగిటివ్ ఇంట్రోగేటివ్ అన్నాము కాబట్టి ఈ విల్ నాట్ అనేది నాట్ లోకి కన్వర్ట్ చేసాము. సో ఈ నాట్ పెట్టడం వల్ల ఇదేమవుతుంది, నెగిటివ్ ఇంట్రోగేటివ్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇదే హెల్ప్ తో ఈ స్ట్రక్చర్ హెల్ప్ తో ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఓన్ పవన్ అంటే సబ్జెక్ట్ కి ముందే విల్ నాట్ రెండు రాస్తున్నాను కాబట్టి ఈ స్ట్రక్చర్ అది. ఓన్ పవన్ బి పర్ఫార్మింగ్ ఎట్ ద ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇన్ ఆస్ట్రేలియా. ఓన్ పవన్, ఇక్కడ మనం క్వశ్చన్ లాగే అడుగుతున్నాం ఓన్ పవన్ అని, బట్ నాట్ అనేది ఏం చేసాం, సబ్జెక్ట్ కి ముందు పెట్టాము. బీ పర్ఫార్మింగ్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. సో ఇదేమవుతుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ద నెగటివ్ ఇంట్రోగేటివ్ ఫార్మ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ 4 ఫార్మ్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి అని. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం.